బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న. అదంతా ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదే విధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్లు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత? ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అదే విధంగా మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు. ఎవడో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామో గానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం. మేము ఎలాగో మర్చిపోలేం, ప్రజలు కూడా మర్చిపోలేం. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. మరి ఈ రోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులున్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులున్నాయి. సీఎం రోడ్డు ఇప్పుడు ఉన్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. అదో హత్యల కేసులో, కబ్జాల కేసులో, దొంగతనాల కేసులు, ఆ కేసులు ఈ కేసులు కాదండి. కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ. నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు.